హే గాయ్స్, సో నాకు ఒక కొత్త ఆలోచన ఒకటి వచ్చింది గాయ్స్. ఇప్పుడు నాకు బిగ్ బాస్ చూసాక ఒక ఐడియా వచ్చింది. ఏంటంటే ఇప్పుడు బిగ్ బాస్లో అందరూ కూర్చొని యాక్చువల్లీ మండే నుంచి సండే ఈవినింగ్ నుంచి సాటర్డే ఈవినింగ్ వరకు చాలా ఫ్రెండ్లీగా కూర్చొని ఉంటారు. తర్వాత సడన్గా నామినేషన్స్ అంటే నువ్వెంత అని చెప్పేసి వేసేసుకుంటారు. సో మనం కూడా మన ఇళ్ళల్లో మార్నింగ్ నుంచి కుక్ చేస్తాము, మాట్లాడుకుంటాము, టీవీ చూస్తాము, ఇవన్నీ కూడా చేస్తాం కదా. ఒక్కరోజు ఇంట్లో ఒక పర్సన్ మీద నామినేషన్ స్టార్ట్ చేద్దాం గైస్. అంటే ఇప్పుడు సపోజ్ ఒక పర్సన్ ఉన్నారు, ఇప్పుడు నేనే ఉన్నాను. ఇప్పుడు మా ఇంట్లో నాకు ఎవరు నచ్చలేదు, ఏంటి వాళ్ళని ఎట్లా నామినేట్ చేయాలి, ఏ రీజన్తో చేయాలి ఏంటి అనేది అట్టగాని పెడితే ఇళ్ళల్లో కొట్టుకుంటారు జనాలు, గట్టి కొట్టుకుంటారు. బయటకు ఒక్కటి అందరు కలిసి మెలిసి ఉన్నట్టు కనిపిస్తుంది గైస్. కానీ వాళ్ళకి నామినేట్ చేయడానికి ఇన్ని పాయింట్స్ ఉంటాయి. సో బాగా ఫన్గా ఉంటుంది కదా. మనం కూడా ఒక ఫ్యామిలీలో మండే నుంచి సాటర్డే వరకు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కడ రాంగ్ చేస్తున్నారు, యువతల వాళ్ళు చేసేది ఏది రాంగ్ ఉంది, నీ చేసేది ఏది రాంగ్ ఉంది అని డిసైడ్ అయిపోయి ఒక రోజు పెట్టుకోవాలి ఇంట్లో. సాటర్డే ఈజ్ నామినేషన్ డే అని చెప్పేసి ఫ్యామిలీ అందరూ వచ్చి కూర్చొని నామినేట్ చేసుకోవాలన్నమాట. నీకు వీళ్ళు నచ్చలేదు, నాకు వీళ్ళు నచ్చలేదు, నువ్వు ఇందుకు నచ్చలేదు, నాకు అందుకు నచ్చలేదు అని బాగా తిట్టేసుకొని ఆ స్ట్రెస్ అంతా బయటకు వదిలేసాక ఫ్రీగా మళ్ళీ పక్క రోజు నుంచి మళ్ళీ మన పనులు మనం చేసుకుంటాం. ఎలా ఉంది ఐడియా? బాగుంటే ట్రై చేయండి. కానీ వద్దులేండి, ఎందుకు గొడవలు వస్తాయి. బిగ్ బాస్ హౌస్ అంత కూల్గా ఏం మన ఇళ్ళల్లో ఉండదు. బట్ ఫన్నను వాళ్ళందరూ అసలు ఎంత బాగా కలిసిపోయి ఉంటారు. అసలు హగ్గులు, నువ్వు వెళ్ళొద్దు, నువ్వు నామినేషన్లో ఉన్నావు, అది ఇది అని అంటారు. ఎంత సపోర్ట్ చేస్తారు నామినేషన్ రోజు. ఎంత గట్టిగా అరుస్తా చెప్పు, నేను అంత గట్టిగా అరుస్తా అంటున్నారు. సో అది చాలా ఫన్గా ఉంటుంది. మీరు అంటే నాకు అనిపించింది అనమాట, మనం కూడా ఇళ్ళల్లో చాలా ఫ్రస్ట్రేషన్తో బాగా స్ట్రెస్తో ఉంటాము. వాళ్ళు చేసే ఎదో పనులు చెప్పలేము, అవతలోళ్ళు వాళ్ళకేమో చెప్తే మళ్ళీ ఫీల్ అవుతారేమో అనుకొని మనం అంతా డస్ట్బిన్ లాగా వేసేసుకునే కన్నా కూడా బిగ్ బాస్ గారు చెప్పినట్టు ఒక రోజు పెట్టుకొని నువ్వేం తప్పు చేస్తున్నావు, నేనేం తప్పు చేస్తున్నాను, బాగా డిస్కషన్ జరిగితే గొడవలే ఉండవు. అవునా? అనుకుంటే నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్.